బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో బోగస్ ఓట్లు కలకలం రేపాయి. ఒకే ఇంట్లో 43 బోగస్ ఓట్లు ఉన్నాయని పోస్టులు బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తుందంటూ వార్త వైరల్ మారింది. అయితే ఈ కేసును ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుంది. అనంతరం ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ విచారణకు ఆదేశించారు. దీని గురించి మరింత సమాచారం ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఏంటి ఒక్కసారిగా జూబ్లీ హిల్స్ లో ఒకే ఇంట్లో 43 బోగస్ ఓట్లు అంటూ కలకలం నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం ప్రచారం జరుగుతోంది. ఇది చివరికి ఆ చిలిగిచిలి ఎన్నికల కమిషన్ వరకు వెళ్ళింది వార్త. దీనికి సంబంధించినటువంటి ఏందా అనేది సుమోటోగా తీసుకున్నారు. దీనికి తాజా అప్డేట్ ఏంటి? జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే ఈ బోగస్ ఓట్లు బయటపడటంతో కూడా అక్కడ ఒక కలకలం రేపుతుంది. అంటే ఇది ఎన్నికల కమిషన్ కి సంబంధించి కూడా ఇది రెండో కేసుగా కూడా తీసుకోవడం జరిగింది. అంటే గతంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై కూడా ఒక కంప్లైంట్ వెళ్ళడంతో కూడా అక్కడ కూడా కేసు సుమోటోగా తీసుకొని కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇది రెండోది. అంటే ఒకే ఇంట్లో 43 బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి పోస్టులు ఇంకా బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో కూడా ఈ వార్త కూడా వైరల్ అవడం జరిగింది. వైరల్ అయిన తర్వాత కూడా కేసును సుమోటోగా తీసుకొని ఇటు ఎన్నికల కమిషన్ కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే విచారణ ఆదేశించి ఎన్నికల అధికారులు ఆర్వి కర్ణన్ కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఇది అంటే చూసుకోవచ్చు మనం ఈ ఒక ఫిర్యాదు అంతేకాకుండా దీనికి సంబంధించి వైరల్ అవడంతో కూడా ఎన్నికలు కూడా సుమోటోగా తీసుకొని కూడా కేసు నమోదు చేసిందనంటే మనం చూసుకోవచ్చు. అక్కడ అంటే ఎన్నికలు కూడా ఎంత టైట్ చేసిందనేది కూడా మనకి తెలుస్తుంది. అందులో కోడ్ రన్ అవుతుందో కూడా ఎన్నికల కమిషన్ కూడా పటిష్టంగా కూడా అని ఎలాంటి అవసరమైన సంఘటనలు జరగకుండా కూడా ఇటు పోలీసులు అంతేకాకుండా ఎన్నికల కమిషన్ సంబంధించి కూడా ఎక్కువగా పటిష్ట బందోబస్తు కూడా అక్కడ కొనసాగుతున్న పరిస్థితి నెలకొన్నది. మెయిన్ గా అయితే ఈ 43 బోగస్ ఓట్లను కూడా ముందుగానే గుర్తించటం, అంతేకాకుండా ఆ ప్రాంతాలంతా కూడా ఎన్నికల కమిషన్ గట్టిగా కూడా పనిచేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది రెండో కేసు అవడంతో కూడా మెయిన్ గా ఈ 43 ఓట్లు ఎలా వచ్చిందనే దానిపై కూడా కేసు కూడా సుమోటోగా తీసుకొని కూడా అక్కడ సంబంధించిన అధికారులు కూడా చూస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ ఎన్నికల అధికారులు ఆర్వి కర్ణన్ కూడా ముందుగానే జూబ్లీ హిల్స్ పైన కూడా అధికారులందరికీ కూడా సమీక్ష ఏర్పాటు చేసి కింద స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు కూడా ఈ ఎన్నికలు కూడా కరెక్ట్ గా జరగాలని చెప్పేసి కూడా ముందుగానే ఉన్నతాధికారులకు కూడా అన్ని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనీ అంతేకాకుండా ఎలాంటి కూడా అక్కడ ఉన్న ట్రావెల్ కూడా అబద్ధం అని చెప్పేసి కూడా పరిస్థితి బందోబస్తు కూడా కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్ ఆర్కే, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.